ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు నలుగురికి తెలిస్తే బాగుండదని అంటారు. కానీ ఇక్కడేంటో నలుగురికి తెలియాలని విడాకులు తీసుకుంటున్నాము అంటున్నారు మన భాస్కర్. ఇంతకీ ఆ విడాకులు ఎవరెవరు తీసుకుంటున్నారు తెలియాలంటే వీళ్ళు ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. బస్సుకి వస్తావు బండకి వస్తావు ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో. ఎందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు కదా. నేనైతే పాపం చేసుకున్నానే. ఎందుకు? నీలాంటిది దొరికింది నాకు. ఏమంటే అంతా కాదు కానీ అమ్మాయికి ఈఎంఐకి తేడా ఏంటండి? ఇప్పుడు అప్పు చేసిన దానికి కట్టేదాన్ని ఈఎంఐ అంటారు. ఓకే, మరి అమ్మాయి అంటే దాన్ని మెయింటైన్ చేయడం చేసేదే అప్పు అంటారు. సరే, మన పాప గురించి చెప్పాలా? ఏ పాపా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నాన్న ఇదిగో రిపోర్ట్ కార్డ్. తెలుగులో ఎంత వచ్చాయి? 100కి 100. ఇంగ్లీష్ లో 100కి 100. మ్యాథ్స్ లో 100కి 100. అబ్బా అదే నాన్న ఎక్కువ తెచ్చుకుని కొడతారేంటి? ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో మీ టీచర్లు నన్ను స్కూల్ కి పిలవరు. ఓకే. అదే జీరో తెచ్చుకున్నావు అనుకో ఇంగ్లీష్ టీచర్ పిలుస్తుంది, మ్యాథ్స్ టీచర్ పిలుస్తుంది. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. నాన్న ఏంటమ్మా? నేను పెద్దయ్యాక ఖుష్బు గార్ల హీరోయిన్ అవనా లేకపోతే యాంకర్ రష్మిల అవనా? వాళ్ళిద్దరిలాగా అయ్యావు అనుకో నేను 2 సిమెంట్ బ్యాగ్ వెనకాల వేసుకొని తిరగాలి ఎప్పటికప్పుడు ఇలా మేకప్ వేయడానికి. మా అమ్మ వస్తుంది. అదొకటి ఉందా? రమ్మని చెప్పు. అమ్మా! ఏంటత్త ఎలా వచ్చావు? ఇమ్ము మావయ్య గారు పంపించారు బాబు. ఇమ్ము మామ పంపించలేదు, తండ్రి తరివేశాడని చెప్పు. బాబు ఆన్ని కూడా తరివేశాడు, అందుకే నోకరాల జిమ్ లో వెళ్ళి పడ్డాడు. బాబు ఇదంతా కాదు, దాన్ని వారం రోజులు పుట్టింటికి పంపించు. ఏ బ్రహ్మాండంగా తీసుకెళ్ళి దానికే ఉంది. కమాన్ ఫైవ్ లెట్స్ గో. నువ్వు ఉండు. అది వెళ్ళిపోతే వంట పని ఇంటి పని ఎవరు చేస్తాడు? అల్లుడు అత్తగారు ఒకే ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు బాబు. ఇంకోపోతే ఉండిపోతావు ఏంటే? చెప్పు తీసి కొడతా. అమ్మా, నేను ఎక్కడికి రాను. మా ఆయన శ్రీరామచంద్రులు, నేను ఇక్కడే ఉంటాను. తొందరగా వచ్చేయండి. శ్రీరామచంద్రులు. ఏంటి సత్య పిలిచావు? భాస్కర్ వాట్? అవుట్ ఆఫ్ 100 లో నన్ను ఎంత ప్రేమిస్తా చెప్పు? 82%. మరి ఇంకా 18? ఆ జిఎస్టీలో పోద్ది. ఇది మంచి పంచే నవ్వలేదు, మనమే బ్యాట్ల. టైమింగ్ బాలేదు అంతే. మనకి పార్క్ లో టైం అయింది, పద చెట్లు పట్టుకు వెళ్దాం. ఎక్కడికి? దా దా దా. A few moments later. ఇందులోనే ఉన్నాడు సార్ వాడు. అలా కొడితే రాడు సార్. రారా, బయటికి రా, బయటికి రా. పప్పా ఎర్రి పప్పా ఎర్రి పప్పా. ఏంటి? వీడిని వదలొద్దు సార్. తట్టుకునే భార్య నేను ఉండగా ఇంకొక దాంతో ఉన్నాడు సార్ వీడు. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? లోపల ఎవరున్నారు? దిస్ ఇస్ ప్రాపర్టీ. సార్ లోపల దుద్ది సార్, దాన్ని బయటికి పిలవండి సార్. ఒకసారి రానే. నంగనాచి వచ్చింది సార్, నంగనొచ్చి. ఏంటి నరేష్ ఏంటి? నంగనాచి. వదలొద్దు సార్. కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకుని వేరే దాంతో ఉన్నాడు కదా, వదలొద్దు సార్. ఓ బయటికి పో. ఎక్కడికైనా పోయేది? ఓ బయటికి. అదెవరు? దిస్ ఇస్ మై ప్రైవేట్. అదెవరు? ఆడపిల్ల పసిపిల్ల పెళ్ళే నాకు వదిలేశాడమ్మా. అమ్మా 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 ఏడవకండి. అసలు ఏం జరిగిందో ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. యాక్చువల్ గా 5 years బ్యాక్ పెళ్ళైంది సార్ మాకు. పెళ్ళైన తర్వాత 3 years బానే ఉన్నాడు సార్. కానీ తర్వాత ఏమైందో తెలియదు సార్. ఇలా తయారైపోయాడు సార్. సార్ భాస్కర్ గారు, సార్ ఒక్కసారి బయటకు రండి సార్. మీ ఆవిడ మీ మీద ఆరోపణ చేస్తుంది. మీ ఇద్దరికి ఫస్ట్ ఎలా పరిచయం అయిందో చెప్పండి. సార్ 2015లో సార్ నాకు ప్రపోజ్ చేశాడు సార్. నేను నో చెప్తే ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాడు సార్ వీడు. నిజమేనా సార్ మీరు హ్యాంగ్ చేసుకున్నారంట? ప్రపోజ్ చేయడం అయితే నేను చేశా, అది కూడా కరెంట్ పోయినప్పుడు చీకట్లో చేశా. సార్ మీకు ఒక విషయం తెలుసా? డేటింగ్ యాప్ లో నీ పేరుందా లేదా? నువ్వు ఆ యాప్ లోకి ఎవరి కోసం వెళ్ళావు? నీకోసం. మీకు ఒక విషయం తెలుసా సార్? రైతు బజార్ కి వెళ్తాడు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయిలకైతే డబ్బులు ఇస్తాడు సార్, అమ్మాయిలకైతే ఫోన్ పే చేసి ఫోన్ పేలో చాటింగ్ చేస్తాడు సార్.
మీకు ఒక విషయం తెలుసా సార్? సైకో సార్ వీడు. ఇక్కడ కాల్చాడు సార్, చూడండి జూమ్ పెట్టుకొని. సార్ ఇక్కడ మచ్చుంది, మీరు కాల్చారా? ఓరే దాని ఒంటి మీద ఎక్కడ మచ్చలేదు చెప్పు, అది కూడా చూస్తారా మీరు? తేలి నా కూతురు నాన్నెక్కడ అంటే ఏం చెప్పను సార్. భాస్కర్ గారు నేను వెళ్తాను. ఏయ్, వచ్చా, వెయిట్ రా. నా మొగుడిని పక్కన పెట్టుకుని ఐ హావ్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళేది? మేడం 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 ఒక్క నిమిషం, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు పర్మిషన్ ఇస్తే మాట్లాడతానండి. అది కాదు మేడం, మేడం మీరు చెప్పండి మేడం. ఎవరు పర్మిషన్ తీసుకొని మారేదో మాట్లాడావు లంగనాచి? ఖుష్బు గారు, భాస్కర్ గారు బాగుంది, స్క్రిప్ట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అని పర్ఫార్మెన్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. వెల్ డన్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. ఫైమా సూపర్ పెర్ఫార్మెన్స్, అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.